వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయంలో బుధవారం కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుశర్మ మాట్లాడుతూ కనుమ పండుగ అంటే పశువుల పండుగ అని, వ్యవసాయంలో పాల్గొన్న పశువులను కనుమ పండుగ రోజున పూజించడం మన సాంప్రదాయమని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగ సత్యనారాయణ మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలము నాడు కనుమ పండుగ నాడు గోపూజా కార్యక్రమం విశేషంగా జరిగింది. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని, అలాగే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలోనూ కూడా ఈ గోపూజా కార్యక్రమం విశేష భక్తి జనముతో కూడా పూజా కార్యక్రమం పూర్తయింది. ఈరోజు గోవుని పూజించడానికి గల కారణం ఏంటంటే, ఈ కనుమ పండుగ నాడు పాడి పంట పశువుల యొక్క పండుగగా భావించి ప్రతి సంవత్సరం కూడా రైతులు అనేక విధములుగా ఈ పశువులతోటి వ్యవసాయ నిమిత్తము కూడా ఉపయోగించుకున్నటువంటి ఈ దేవతల్ని, ఆయుధాలన్నింటినీ కూడా పూజా కార్యక్రమాల్లో పెట్టుకుని పూజ చేసుకుని మరింత వచ్చే సంవత్సరంలో మరింత లాభాలు చేకూరాలని చెప్పి వాటితోటే ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పి వాటిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు గోపూజను చేయడానికి గల కారణం ఏంటంటే, సమస్త జీవరాశుల్లోనూ కూడా గోపూజకు విశేషమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి బ్రహ్మాది దేవతలు కూడా గోపూజను పూజించి విశేషమైనటువంటి ఫలితాలని కలిగి ఉన్నారు. అలాగే గోవుని గోమాత అని అంటారు. ఎందుకంటే కేవలం శుద్ధమైన ఆహారం తింటే శుద్ధమైన గుణం వస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాల్లోని వేదాల్లోని కూడా చెప్పారు. శుద్ధమైన ఆహారము అంటే గోవు యొక్క పాలు, గోవు యొక్క పాలతో చేసినటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా వీటితోటి పూజ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా గోపూజ చేసినట్లయితే ఈ ఆహార శుద్ధి కలిగి దేహశుద్ధి కలుగుతుందని నానుడి. అదే కాకుండా గోవుని పూజించడానికి గల కారణం ఏంటంటే, ముక్కోటి దేవతలు కూడా గోవు యందే ఉంటారు అని చెప్పి వేదాల్లో చెప్పబడింది. ఒక గోమాత యందు పాదాల్లో పితృదేవతలు, మోకాల్లో పర్వతాలు, ముఖమునందు శివుడు, ముక్కు యందు గణపతి, దంతముల యందు నందీశ్వరుడు, అలాగే కళ్ళయందు సూర్య చంద్రుడు, చెవులయందు శంకు చక్రాలు, నడుమయందు వరుణదేవుడు, నాభియందు సరస్వతి, అలాగే ప్రతి రోమాల్లోనూ కూడా ఒక్కొక్క దేవత కలిగి ఉండి, ముక్కోటి దేవతలు కూడా గోమాత యొక్క రోమాల్లోనే ఉండి మనందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి ఈ గోవుని ఈరోజు పూజించినట్లయితే సమస్త దోషములు కూడా నివారణ అయ్యి అన్ని దోషాల నుండి కూడా విముక్తి కలిగి సమస్త పుణ్యలోకాలని పొందుతారని నానుడి. కావున ఈ సంవత్సరం ఈ గోపూజ కార్యక్రమం విశేషంగా జరిగి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి గోపూజ కార్యక్రమం చేసుకున్నారు. కావున అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర మందేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాలని, సమస్త దోషాల నుండి విముక్తి పొందిన వారు అయి ఉండాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కనుమ పండుగను పురస్కరించుకొని గోపూజ కార్యక్రమం ఉదయం చేయడం జరిగింది.
ఈ పూజకి కూడా వచ్చిన భక్తులందరూ కూడా దానిలో పాల్గొనడం జరిగింది. మన సనాతన ధర్మంలో గోవుకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఆ గోవుని పూజిస్తే సకల దేవతలను పూజించడం వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం మనం పొంగు పండుగ నాడు పశువుల పండుగను చేస్తాం. ఆ పశువుల్లో గోమాత ఉత్తమోత్తమైనది. ఆ గోవుని ఇక్కడ మన దేవాలయంలో పూజించి చేయడం వల్ల ఆ దేవాలయం యొక్క వాసస్థ్యం కానీ ఆ గోమాత యొక్క విశేషమైన శక్తి సంపన్నులు కానీ ఆ దేవాలయం చుట్టుపక్కల ప్రారంభంలో ఉంటాయి. ఎందుకంటే గోవుకి విశేషమైన ఇది ఉంది హైందవ ధర్మంలో. అందువల్ల గోవుని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే. అందువల్ల ఈ గోమాత కార్యక్రమంలో కూడా పాల్గొని దానికి స్వామివారి కాకినాడలోని కొండయ్యపాలెం నూకాలమ్మ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో బయటకు వచ్చామని, అప్పటికే 4 వాహనాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలియజేశారు. నా పేరు దేవి అండి. కాకినాడ కొండయ్యపాలెం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. కరెక్ట్గా 5:45కి అలా కేకలు వినిపిస్తున్నాయండి. నేను అప్పటికే ప్రార్థన చేసుకోవడానికి లేచాను. ప్రార్థన చేసుకుంటున్నాను. కేకలు వేస్తున్నారు. రైల్వే స్టేషన్కి ఎక్కడానికి ఒక ఆయన వచ్చారు. ఆయన పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని కొట్టారు. అరుస్తున్నారు, ఎవరన్నా ఉన్నారా అనేసి పిలుస్తున్నారండి. ఎవరు అరుపులు అనేసి మేము మాకు తినిపించుకోకుండా మేము సైలెంట్గా ఉన్నాం. కానీ మా పక్కన బ్రాహ్మణులు ఆయన మటుకు దేవిని కాకేశారు. ఆయన పిలుపుకి నేను బయటకు వచ్చి చూసేటప్పటికి మెంటలు వచ్చేసినాయి. బళ్ళు ఆల్రెడీ 2 బళ్ళు కాలిపోయినాయి. పక్కన ఉన్న 3 బళ్ళు కూడా అంటుకునేటప్పటికి నేను పెద్ద పెద్ద అరుపులతో లేపాను. మా పక్క ఆయన వచ్చారు. పక్క ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను ఆయన నీళ్ళేసి కొడుతున్నాం. ఇంట్లో సందులో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అందరూ వచ్చి సాయం చేశారు. అన్ని తడిపాము. కానీ కావాలనే చేశారండి. ఇది అయితేను కావాలనే చేశారు. మా ఇంటి మీద మరి ఎందుకు చేశారో మాకు తెలియదు. అయితేను మా ఇల్లు కొండి కొత్త బిల్డింగ్ నేను అప్పు చేసి కట్టించుకున్నానండి. ఆ బిల్డింగ్ కూడా అలాగే అయిపోయింది. నెల అయింది ఆ బిల్డింగ్ కట్టించి నేను గృహప్రవేశం చేసి. అయినా సరే కాల్ చేసే బళ్ళన్నీ శుభ్రంగా కాలిపోయినాయి. పిల్లలతో ఉన్నాం కదండి, పసిపిల్లలతో ఉన్నాము. చాలా మంది మా ఒక్కొక్కరు అద్దెలకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అందరూ అద్దెలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు అద్దెకి ఇచ్చుకున్నాము శుభ్రంగాను. పిల్లలు పసిబిడ్డలు ఉన్నారండి. ఒక్కో ఇంటికి 2-3 పిల్లలు ఉన్నారు. పండగకు వచ్చినందుకు ఇలా జరిగిందండి. కావాలని చేసింది ఇది అయితే. నా పేరు ప్రశాంత్ అండి. ఇలా కొండపాలెం ఏరియాలో నేను ఇంట్లో అద్దెకుంటున్నాను. నేను రాత్రి మనమంతా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి బండ్లన్నీ పార్కింగ్లో పెట్టుకున్నాము. తెల్లవారుజామున మరి ఏం జరిగిందో తెలియదు. సడన్గా మంటలు రేగాయి. పక్కింటి వాళ్ళందరూ చూసి కేకలు వేసడంతో బయటకు వచ్చి మేము మంటలు ఆర్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 5 బండ్ల వరకు పూర్తిగా కాలిపోయాయండి. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏమైనా షార్టేజ్ అయిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనేది ఇంకా మాకు కూడా తెలియలేదు. పోలీసులు వచ్చారని చూశారు. కంప్లైంట్ ఇవ్వడం కోసం మమ్మల్ని 10 గంటలకు రమ్మన్నారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంది. 5 బళ్ళు అండి. 5 బళ్ళు ఆల్మోస్ట్ 5 లక్షల వరకు ఉంటుందండి. దాంట్లో 2 పెద్ద బళ్ళు ఉన్నాయి, కొత్త బళ్ళు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పొలంలోకి దిగి పనులు చేసుకోవడం నిజమైన సంతృప్తినిచ్చింది. రైతులందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి నిమ్మల. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. చేజర్ టార్గెట్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ సాంకేతికత కలిగిన 4వ దేశంగా అవతరించిన భారత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.